సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ మ్యాచ్ కోసం. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ నుంచి కమింగ్స్ వస్తున్నాడు, ధోని కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ ఐ డోంట్ థింక్ ధోని విల్ ప్లే ఈ మ్యాచ్, ఎందుకంటే ఇంకొంచెం టైం కావాలని చెప్పి సిఎస్కే మేనేజ్మెంట్ కూడా చెప్తుంది. బట్ ఇప్పటి వరకు అయితే ఎస్ఆర్హెచ్ ఉన్న ఫామ్ అదే కంటిన్యూ అయితే చాలా బాగుంటది. ఎందుకంటే మొన్న ఆర్ఆర్ తో ఆడిన టీం ఏదైతే ఉందో ఏం చేంజెస్ చేసుకోకుండా సేమ్ బౌలింగ్ దించేసి సేమ్ ప్రాపర్ బ్యాటింగ్, అప్పుడు ఇంకా అభిషేక్ ప్రాపర్ సరిగ్గా ఆడలేదు, ఇప్పుడు ఆడితే ఇంకా చాలా బాగుంటది. ఎస్ఆర్హెచ్ టీం సేమ్ ఫామ్ తో వెళ్ళిపోతే చాలా బాగుంటది. అండ్ ఇప్పుడు అనుకున్నట్టు సిఎస్కే ఏం నార్మల్ గా ఆడే టీం కూడా కాలేదు, ఎందుకంటే వాళ్ళ దాంట్లో కొత్త ప్లేయర్ కూడా జాయిన్ అయిపోయినాడు, బ్రేవిస్ జాయిన్ అయినాడు. ధోని కూడా వస్తే ఇట్ విల్ బికమ్ డిఫికల్ట్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఎందుకంటే ఇట్ ఇస్ ధోని ఆడుతుండా ఆడట్లేదా అనేది పక్కకు పెట్టేస్తే ధోని కెన్ ఈజీలీ చేంజ్ ద సిచ్యువేషన్. ఇప్పుడు మన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ పెద్ద పెద్ద హిట్ సిక్సర్స్ తోని పెద్ద పెద్ద 100 తోని స్టార్ట్ అయిపోతారు కదా, ఆ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసి మళ్ళీ వాళ్ళ బౌలర్ కంట్రోల్ తీసుకెళ్లే కెపాసిటీ ఓన్లీ ధోనికి ఒక్కడికే ఉంది. సో కెప్టెన్ అయినా కాకపోయినా బ్యాటింగ్ ఇంపాక్ట్ ఉన్నా లేకున్నా గానీ దిస్ ఆల్ దిస్ థింగ్స్ ధోని కెన్ డూ. సో వచ్చి మన సైడ్ కూడా కమింగ్స్ వస్తున్నాడు, అది కూడా చాలా పెద్ద హెల్ప్ఫుల్ ఉంటది. అండ్ ద వన్ థింగ్ ఏంటి అంటే స్టార్ట్ ఏదైతే ఎస్ఆర్హెచ్ కి దొరుకుతుందో దాన్ని కంటిన్యూ చేసి పెద్ద స్కోర్ తో వెళ్ళిపోతే బౌలర్స్ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ తో బౌలింగ్ చేసి సేమ్ ఇదే అటాక్ ప్రతి మ్యాచ్ చూపిస్తే బాగుంటుంది.